నమస్తే సామ6 న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను అధిక రేట్లకు అమ్ముతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భైంసా శాఖ ఆధ్వర్యంలో విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శాఖ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా ఆచరణలో అమలు కావడం లేదని వాపోయారు. అలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లను అధిక రేట్లకు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏబీవీపీ భైంసా శాఖ సభ్యులు పాల్గొన్నారు. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భైంసాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మితిమీరిగా స్కూళ్ళల్లో అధిక ఫీజులు అలాగే పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్లు అమ్మడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఈఓ ఆఫీస్కి రావడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం 25% బడుగు బలైనటువంటి పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడం, ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు అనేవి స్పందించకపోవడం, అలాగే ఎంఈఓ సార్ కూడా వాళ్ళపై స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎంఈఓ సార్కి చెప్పడం జరుగుతుంది. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై అలాగే భైంసాలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ సార్ వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కానీ పుస్తకాలు అమ్మడం విక్రయించడం జరుగుతుంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఉన్నటువంటి ప్రతి ఎంఈఓ ఆఫీస్ ముందట ఏబీపీ ధర్నాకు దిగడం జరుగుతుంది.